హౌడీ మోడీ అనే ఒక నినాదంతో 2019లో 50,000 మంది భారతీయుల ముందు చెట్టా పట్టాలు వేసుకొని ఒక ఆయన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని మాగా, ఇంకొక ఆయన మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అని మీగాలు ఇద్దరు దెబ్బలు దరుచుకొని హూస్టన్ టెక్సాస్ లా 50,000 మంది భారతీయుల ముందు డ్రామా ప్రదర్శన చేశారు, రాజకీయ ప్రదర్శన. దాని అవుట్కమ్ ఏందా అంటే ఇవాళ తెలిసింది 25% ఏదైతే టారిఫ్. మరి ఇన్ని రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా నేను విశ్వగురువును 17 దేశాలల్లో పార్లమెంట్లలో బ్రహ్మాండంగా ఉపన్యాసాలు ఇచ్చిన అని చెప్పుకునేటువంటి నరేంద్ర మోడీ నాకు ట్రంప్ రోజు మధ్యరాత్రి ఫోన్ చేస్తాడు, మేమిద్దరం మంచి చెడ మాట్లాడుకుంటామని చెప్పి డ్రామాలు మాట్లాడేటువంటి మోడీ మరి 25% టారిఫ్ వేసేటప్పుడు మరి మాట్లాడుకోలేదా? ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలు అన్నిటి మీద ఎఫెక్ట్ పడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఫార్మా కంపెనీలు చాలా ఎక్స్పోర్ట్ చేస్తాయి, వాళ్ళ మీద భారీ దెబ్బ పడేటువంటి పరిస్థితి ఉంది. ఒక 6 కంపెనీల మీద ఆయన మొత్తమే శాంక్షన్స్ విధించిండు భారతదేశ కంపెనీల మీద. దేనికి అంటే వీళ్ళందరూ కూడా ఇరాన్ దగ్గర పెట్రోలియం ప్రొడక్ట్స్ ట్రేడింగ్ చేసిరని చెప్పి. అంటే అర్థమైంది నీ దోస్తి హౌడీ మోడీ అంటే మమ్మల్ని అందరిని అవలాలన చేసినావా? అమెరికా పోయి మేమేమనుకుంటున్నాం, మీ ఇద్దరు దోస్తులు కదా, ఏం పడకూడదు, ఎవరి మీద వేసినా మన మీద అయితే వేయడని. చైనా కూడా రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంది. చైనా మీద పెనాల్టీ లేనికే ట్రంప్కు దమ్ము సరిపోలేదు, చైనా మీద వేయనికే సరిపోలేదు, కానీ మరి భారతీయుల మీద వేయనికే సరిపోయిందంటే అర్థం చేసుకో వీళ్ళిద్దరి మధ్యన ఏం సంబంధాలు ఉన్నాయో. నరేంద్ర మోడీ గారు మీరు ఒక్కటి చెప్పండి, ట్రంప్కు పాకిస్తాన్ దగ్గరన, ట్రంప్కు ఇండియా దగ్గరన? హౌడీ మోడీ కరెక్ట్ అయితే పాకిస్తాన్కి ఏమో ఈ మధ్య కాలంలోనే $40 బిలియన్ పాకిస్తాన్కి వరల్డ్ బ్యాంక్ ఇస్తుంటే ఇవన్నీ దేని మీద ఖర్చు పెడుతుర్రు? ఈ దరిద్రం అటాకులు చేయనికే ఖర్చు పెడుతున్నారు. మనకేమో 25% ట్యాక్స్లు వేసారు, మీరు కథం గారు బిడ్డ అని.